ఆల్రెడీ జైల్లో నా మనిషి అని వీళ్ళందర్నీ నమ్మించిన నీ మనిషి జైల్లో ఉన్నాడు. తోడు లేదని ఫీల్ అవుతున్నాడంట. పాపం. వెళ్ళు. వాళ్ళింటికి తీసుకెళ్ళక ముందే మన ఇంటికి మనం తెచ్చుకోవాలి. లేదా వాళ్ళింటికి పోయి అమ్మని మన ఇంటికి రమ్మని బ్రతిమిలాడాల్సి వస్తుంది. మా అమ్మ వాళ్ళింటికి ఎలా వెళ్తుంది? అమ్మా, నువ్వు మళ్ళీ బయటికి రావాల్సిన పరిస్థితి వస్తే ఈసారి గుళ్ళకి గోపురాలకి వెళ్ళకు. నేరుగా మన ఇంటికి వచ్చే. అమ్మా, పంతులమ్మగారు, అమ్మ అన్నం ఎప్పుడు తిందో ఏంటో. అన్నకి అమ్మకి అన్నం వడ్డించండి. వడ్డించండి. అన్నా, కూర్చోనా? ఏంట్రా అలా చూస్తున్నావు? ఏ నాతో పడితేనవా? రా, వచ్చి కూర్చో. రారా, రా, వచ్చి కూర్చో. కూర్చో, కూర్చోరా. ఒరే సింహ, నువ్వు కూర్చో. నేను మళ్ళీ తింటానులే అమ్మా. వీడే కాదు, నువ్వు నా బిడ్డవేరా. కూర్చో. నువ్వు చెప్తే గానీ వాడు కూర్చోడ్రా. కూర్చోమని చెప్పు. అమ్మ చెప్తుందిగా, కూర్చో. ఇదిగో అమ్మాయి, నా సంగతి తర్వాత. నా మీద దిగులుతో ఎప్పుడు తిన్నాడో ఏంటో. త్వరగా వడ్డించు. ఇదిగో అమ్మాయి, బంగాళదుంప వెయ్యి. వీడికి ఆ కూర అంటే చాలా ఇష్టం. ముందు వెయ్యి. వాడికి కూడా వడ్డించు. అన్నం వడ్డించు. షో బాగా జరిగిందనుకుంటే బండిలో పెట్రోల్ అయిపోయి ఈ పనిష్మెంట్ ఏంటి? పర్లేదు లేవే, దగ్గరలోనే పెట్రోల్ బంక్ ఉంది. ట్రాంప్ వాక్ కోసం మార్నింగ్ నుంచి ప్రాక్టీస్ చేసి చేసి బాగా టైర్డ్ అయ్యానే. వచ్చిన వాళ్ళందరూ నిన్నే పొగిడారు కదా, ఆ ఆనందం ముందు ఈ బాధెంత? పద. ఎక్స్క్యూజ్ మీ, పెట్రోల్ బంక్ ఇంకెంత దూరం వెళ్ళాలండి?
ఇందాక నుంచి మందులోకి మంచింగ్ లేదంటున్నావు కదరా, వచ్చింది. ఒకటి నాటుకోడి, రెండోది ఫారెన్ కోడి. నంజుకుందాం పట్టండ్రా. అచ్చినా వెళ్దాం పదవే. ఒరేయ్, కోడి వెళ్ళిపోతానంటుందిరా. ఆ ఫారెన్ కోడి మాత్రం నాదిరా. రే, ఆ నాటుకోడి మాత్రం నాదే రోయ్. ఏయ్, ఆగవే. వదలండ్రా రేయ్, వదలండ్రా. ఏయ్, ఏయ్, రేయ్, వదలండ్రా. రావే. వదలండిరా. ఆవే. హెల్ప్. ఏయ్, రమ్మంటుంటే. ఏయ్, రావే. ఏయ్, వదలండ్రా. వదలండి. వదలండి. వదలండ్రా. హెల్ప్. వదలండ్రా. ఏయ్, ఎక్కడికి పోతారే? ఆ? రమ్మంటున్నానా? ఏయ్, వదలండిరా. వదలు. ఏయ్, రావే. ప్లీజ్ హెల్ప్. రా. ఆగమంటున్నానా? ఏయ్, ఆగండిరా. ఆగండి. రావే. ఒరేయ్, వదలరా. వదలు. వదలమంటుంటే. వదలరా. రావే. ఉండండి, మీ పని చెప్తాను. వదలండి. వదలండి. వదలమంటుంటే. వదలండిరా. వదలండి. వదలమంటున్నానా? వదలరా. వదలు. వదలరా. వదలు. ఒరేయ్, ఆడపిల్లల జోలికొస్తే చంపేస్తాను. చావండ్రా. చావండి. చావండి. చావండ్రా. చావండి. రండి, గోల్డ్ ఫేషియల్ చేయండి. అలాగే కూర్చోండి. బ్యూటీ పార్లర్ అంటే ఇక్కడ ఎందుకుంది? మీకేం భయం లేదు, త్వరగా ఇంటికి వెళ్ళిపోండి. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి వీళ్ళ నుంచి కాపాడారు. అయినా ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? ఆడపిల్లలు అర్ధరాత్రి ఒంటరిగా తిరిగే రోజులే ఇవి. ఫ్యాషన్ షోకి వెళ్ళొస్తుంటే బండ్లో పెట్రోల్ అయిపోయింది, అందువల్ల లేట్ అయిపోయింది. సరే సరే, ఇంకెప్పుడు అర్ధరాత్రి ఇలా తిరగండి. త్వరగా ఇంటికి వెళ్ళండి. మరి మీరు? మా ఇల్లు ఈ పక్కనేలేమ్మా, నేను వెళ్తానులే. వాళ్ళు లేవకముందే మీరు త్వరగా వెళ్ళండి. వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. మీ మేలు జన్మలో మర్చిపోయామండి. అయ్యో, అవన్నీ తర్వాత, ముందు వెళ్ళండి, వాళ్ళు లేవకముందే. చచ్చారు వెధవలు. మా మీదే చేయి చేసుకుంటావంటే అమ్మో, పోలీసులు వస్తున్నారు. వద్దన్నా శిరీష్ వెళ్ళింది. అక్కడ ఏం జరిగిందో ఏంటో ఏం తెలియటం లేదు. ఆ జీకే ఏమో దాని మీద పగబట్టున్నాడు. ఆ కస్తూరేమో ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తుంది. చుట్టూ ప్రమాదాలు పెట్టుకుని ఒంటరిగా వెళ్ళింది. ఏం జరిగిందో ఏంటో కనీసం ఫోన్ అయినా చేయలేదు.
అత్తయ్య 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 అమ్మ శిరీష, అమ్మ శిరీష, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నానమ్మా. అక్కడ నీకేం ఇబ్బంది కలగలేదుగా? లేదత్తయ్య, ఈ రోజుతో మన కష్టాలన్నీ తీరిపోయాయి. ఆ కస్తూరి బతికుండగా మన కష్టాలు ఎప్పుడు తీరాలమ్మా? ఆ కస్తూరి కథ అయిపోయింది. అది చేసిన మోసాలు ద్రోహాలు అందరికీ అర్థమైపోయాయి. ఏంటమ్మా నువ్వనేది? అది అంత త్వరగా బయటపడుతుందా? తిమ్మిని బమ్మిని చేయగల దాని తెలివితేటలతో అది ఎవరికీ అంత సులువుగా దొరకదు కదమ్మా. పాపం పండితే దొరక్క ఏమవుతుందత్తయ్య? ఏ పసిబిడ్డనైతే చంపాలని చూసిందో తన వల్లే దాని అసలు రంగు బయటపడింది. నిజమా? నేను నమ్మలేకపోతున్నానమ్మా. నిజమత్తయ్య, పాప స్లిప్ రాసి జీకే అనే పర్సులో పెట్టిందని చెప్పాను కదా, అప్పుడే కస్తూరి పాపం పండింది. ఆ రోజు మొదలైన అనుమానంతోనే కస్తూరిని అనుమానించిన జీకే అన్నయ్య సంజయ్ కస్తూరికి అనుమానం రాకుండా ప్లాన్ చేశారు. ఈ రోజుతో నువ్వు ఆ గౌరీ కూడా చచ్చారే నా చేతిలో. బతకనివ్వను, మిమ్మల్ని బతకనివ్వను. ఇన్నాళ్ళకా రాక్షస పాపం పడిందా? ఇప్పుడు అర్థమైందటనా వాళ్ళకి శిరీష్ అంటే ఏంటో? చెప్పేది అర్థం చేసుకోకుండా వాళ్ళు నీ ప్రాణాలు తీయాలని చూశారు కదమ్మా. వాళ్ళు చేసిన ప్రయత్నంలో నీ ప్రాణం పోయుంటే ఈరోజు ఏం చేసేవారంట? జీకే నా మాట అడకపోయావా? తండ్రి పోయిన బాధలో కస్తూరి ఏం చెప్పినా నమ్మాడు. దాంట్లో అన్నయ్య తప్పే ఉంది. ఇలా అందరినీ క్షమిస్తా, అన్నీ భరిస్తా. ఆ దేవుడు భూదేవంత సహనమిచ్చాడమ్మా నీకు. కష్టం తర్వాత వచ్చేది సుఖమని కష్టాలన్నీ తీరిపోయాయి. కష్టాలకి కారణమైన కస్తూరి దాని మనిషి ఇద్దరూ జైల్లో ఉన్నారు. పసిబిడ్డని చంపాలనుకున్న అలాంటి వాళ్ళకి జైలు శిక్ష సరిపోదమ్మా. అక్కడే చంపి పారేయాల్సింది. వాళ్ళనేం చెయ్యాలనేది జీకే అన్నయ్య చూసుకుంటాడు. తప్పక శిక్ష పడుతుంది. నా మీద పడిన నింద తొలగిపోయింది. ఇంక పాప గురించి ఏ భయమూ లేదు. గ్రహణం వదిలిపోయినట్లయిందమ్మా. ఈ రోజు కోసం నేను ప్రార్థించిన దేవుడు లేడు. ఇక మన బాధ్యతలు తీరిపోయినట్లేగా. బాధలు తీరిపోయాయి, బాధ్యతలు తీరిపోయాయి. ఇంకిక్కడ మనకు పనే ఉందమ్మా. ఏముందత్తయ్య? ఏం లేదు. మన దారి మనం చూసుకోవడమే. వెళ్ళిపోదామమ్మా. అయిన వాడ మధ్య కానిదానిలా పడిన కష్టాలు చాలు. నీ తప్పు లేదని నిరూపించుకున్నావుగా. తప్పు చేసింది లోపలుంది. ఇంకా ఇక్కడ మనమెందుకు? మనకి మనం తప్ప ఎవరికీ తెలియని చోటుకి వెళ్ళి మన బతుకు మనం బతుకుదాం. నాతో పాటు మీరెందుకత్తయ్యా? నిజానిజాలు తెలిసాయిగా. మీరు సంజయ్ దగ్గరికి వెళ్ళిపోండి. నా దారి నేను చూసుకుంటాను. నువ్వు నాకు అవసరం లేదు అన్న కొడుకు దగ్గరికి ఏం మొహం పెట్టుకుని వెళ్ళమంటావమ్మా? వద్దమ్మా. వద్దనుకున్న వాళ్లతో నాకెందుకు? కష్టంలో కలిసిన నీతోనే ఉంటాను. చచ్చే వరకు నీకు అండగా అమ్మగా ఉండిపోతాను. సమయానికి సుభద్ర ఊళ్ళో లేదు. అర్జెంటు పనుందని ఊరెళ్ళింది. వచ్చాక తనతో ఒక మాట చెప్పి మన దారి మనం చూసుకుందాం.
అలాగే అత్తయ్య. ఇన్ని రోజుల తర్వాత నా మనసు ప్రశాంతంగా ఉందమ్మా. నేను సరిగ్గానే మాట్లాడుతున్నాను. వద్దు, ఆ అమ్మాయి నీకొద్దు. మర్చిపో, ఆ అమ్మాయిని మర్చిపో. హలో, అమ్మని మా అమ్మని పొడి చేశారా? అమ్మా, ఏమండి, సునందని మా అమ్మగారిని ఇక్కడ అడ్మిట్ చేశారు. ఎక్కడ చెప్పగలరా? కేసేంటి? ఎవరో మా అమ్మని కత్తితో పొడిచారంట. ఓ, ఆ కేసా? ఆ, ఐసీయూలో ఉన్నారు, వెళ్ళండి. అమ్మా, నర్స్ పేషెంట్ ని అబ్జర్వ్ చేస్తుంది. ఓకే మేడం. డాక్టర్, ఏమైంది డాక్టర్ మా అమ్మకి? ఓహో, మీరు ఆవిడ గారి కొడుకా? రోడ్డు మీద మీ అమ్మగారిని ఎవరో పొడిచి పారిపోయారంటగా? రక్తపు మడుగులో పడున్న మీ అమ్మగారిని అటుగా వస్తూ ఎవరో చూసి తీసుకొచ్చి జాయిన్ చేశారు. అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? సీసాతో పొడవడం వల్ల లోపల పేగులు కట్ అయ్యాయి. బ్లడ్ బాగా పోయింది. కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. ఇమీడియట్ గా ఆపరేషన్ చెయ్యాలి. చెయ్యండి డాక్టర్, ఎలాగైనా మా అమ్మని బ్రతికించండి. ఆపరేషన్ కి 2-3 లక్షలు ఖర్చు అవుతుంది. కౌంటర్లో డిపాజిట్ చేయండి, ఆపరేషన్ కి ఏర్పాటు చేస్తారు. 2-3 లక్షలా? అంత డబ్బు మా దగ్గర లేదు డాక్టర్. ఆపరేషన్ మొదలు పెట్టండి. ఈలోపు ఎలాగోలా నేను డబ్బులు అరేంజ్ చేస్తాను. అలా చేయటం కుదరదు. క్యాష్ డిపాజిట్ చేయకుండా మేం చేయగలిగేది ఏమీ ఉండదు. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. నాకు మా అమ్మ తప్ప ఎవరూ లేరు. డబ్బు గురించి ఆలోచించకండి, నేను ఎలాగైనా తెస్తాను. చూడండి, మా రూల్స్ మాకున్నాయి. పేషెంట్ పరిస్థితి సీరియస్ గా ఉంది. అమౌంట్ పే చేయకుండా ఇక్కడ ఏమీ జరగదు. త్వరగా వెళ్ళి అమౌంట్ తెచ్చి కట్టండి, లేదంటే మీ ఇష్టం. నీకేం కాదమ్మా, నేను ఎలాగైనా బ్రతికించుకుంటాను.
ఎరా పూజారి ఈ టైంలో వచ్చా? మీ అమ్మేది ఇందాక ఇంటికొస్తే కనిపించలేదు. అమ్మ హాస్పిటల్లో ఉందంటే ఏమైంది? ఎవరో పొడిచారంట. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి అంటున్నారు. 3 లక్షలు కావాలంట. ఏంటి 3 లక్షలా? స్నేహితురాలు కాబట్టి 10-20 అంటే సర్దగలను. అన్ని లక్షలు నేనెక్కడి నుంచి తీసుకురాగలను చెప్పు? మా ఇంట్లో అద్దెకుంటున్నారు, మంచివాళ్ళు కదా అని అద్దె 1 నెల అటు ఇటు ఇచ్చినా ఊరుకుంటున్నాను. 3 లక్షలంటే ఏం చూసి ఇస్తారు చెప్పు? బంగారము పొలము ఉంటే చెప్పు, నా దగ్గర లేకపోయినా వేరే ఎవరి దగ్గరైనా ఇప్పిస్తాను. ఏంట్రా ఏమైందిరా? అమ్మ చాలా సీరియస్ గా హాస్పిటల్లో ఉందిరా. ఆపరేషన్కి అర్జెంటుగా 3 లక్షలు కావాలి. అంత డబ్బు ఎక్కడి నుంచి చేస్తావురా? నా పరిస్థితి నీకు తెలుసుగా. నా షాప్ అమ్మిద్దామన్నా అంత డబ్బు రాదురా. ఎందుకమ్మా అమ్మని కాపాడుకోలేదు? ఈ చేతగాని కొడుకుని కన్నావు. రేయ్, నా బైక్ తీసుకుని డబ్బు ట్రై చేసుకోరా. వద్దురా. అక్కడ అమ్మ పరిస్థితి ఎలా ఉందో ఏంటో. వెళ్ళే డాక్టర్ కాళ్ళు పట్టుకుంటారు.